అందరిని కూడా దీవించు ప్రభా. ఈ మొదటి రోజు ఈ ప్రార్థన దీవెన అందరికీ దయచేసి ప్రభా. 12 సంవత్సరములు చనిపోతే యేసయ్యా ఆ బిడ్డ దగ్గరకు వెళ్ళి ఆ బాలికను తాకగా ఆ బిడ్డ స్వస్థురాలయ్యింది యేసయ్యా. నీ స్పర్శతో ప్రభువా ఎంతో మంది బిడ్డలు స్వస్థత పొందుకున్నారు యేసయ్యా. నీవు మాట పలికితే స్వస్థత, నీ అంగి అంచును తాకితే స్వస్థత, నీవు పలికితే స్వస్థత, నీ అడుగు పడితే స్వస్థత. ఎందరినో స్వస్థపరిచిన యేసయ్యా నన్ను కూడా స్వస్థపరచు. నా పాపములు క్షమించు ప్రభా. నేను పాపము చేశాను, తప్పు ఒప్పుకుంటున్నాను యేసయ్యా. నన్ను క్షమించు, నన్ను క్షమించు యేసయ్యా. నా పాపములు క్షమించు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను క్షమించు ప్రభా. దీక్ష సభ్యులను ప్రభా, 40 రోజుల దీక్షను చేపట్టినటువంటి బిడ్డలను ప్రభా కన్నెత్తి చూడు యేసయ్యా. మా పాపములను బట్టి కాక ప్రభా, నీ ప్రేమను బట్టి ప్రభా అందరినీ కూడా దీవించు. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని అడగండి ప్రభా, నన్ను క్షమించు క్షమించు క్షమించు. అదే చేతితో, కుడి చేతితో నీ నుదిటి మీద 3 సార్లు సిలువ గుర్తు వేసుకో. పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరూ మోకరించండి. దివ్య ప్రసాద ఆశీర్వాదం.